దావీదు జీవితంలో బాల్యానికి వస్తే, బాల్య దినంలో తన తండ్రి ఎవరు? యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుందని బైబిల్ చెప్తుంది కదా. ప్రవక్త అయిన యెషయా వేరు, యెషయి వేరు. దావీదు తండ్రి పేరు యెషయి, భక్తి కలిగిన వాడు. తన తల్లి దేవునికి సేవకురాలిగా బ్రతికింది. తల్లి పేరు రాయబడలేదు, కానీ అతని ప్రవక్తను గురించి, అతని భక్తి గురించి మాత్రం దావీదు చాలా చోట్ల రాశాడు. ఏమనంటే, నీ సేవకుడిని, నీ సేవకురాలని కుమారుడైన నన్ను అంటూ వాడుతూ వచ్చాడు. అంటే ఆమె దేవునికి ఎంతో నమ్మకస్తురాలిగా, సేవకురాలిగా, ఒక చక్కని భక్తి చేసిన తల్లిగా ఏమంటే దావీదు వర్ణించుకున్న తన తల్లి విషయంలో. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు. అటువంటి కడుపున పుట్టాడు. 8 మంది పిల్లల కుటుంబంలో అందరూ మగ పిల్లలే, ఆడపిల్లలు ఎవరూ లేరు. దావీదు ఆఖరివాడు. ఈ ఆఖరివాడైన దావీదు జీవితం ఎలా వచ్చిందంటే, ఎదిగే కొందికి పెద్దవాళ్ళందరూ కాస్త జ్ఞానము కలిగిన వారు, అందరూ కాస్త సమాజంలో ఏమండి పేరు ప్రఖ్యాతి చెందిన వారు కాబట్టి సౌలు దగ్గర సైన్యముగా ఉండడానికి వెళ్ళిపోయారు. తండ్రి బాధ్యత అంతా దావీదు మీద పడింది. తండ్రి గొర్రెలు కాచుకునేవాడు. ఆ గొర్రెలన్నీ దావీదు కాయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇలా ఉండగా కొద్ది దినాలకు ఎలా అయిపోయిందనంటే, ఏమంటే ఈ రోజుల్లో గమనించుకుంటున్నాం, మనం చేసే వృత్తిని బట్టి, జాబో వ్యాపారమో ఏం చేసుకుంటామో దానిని బట్టి చాలామంది మనకి ఏమిస్తారు? విలువనిస్తారు. అది క్రైస్తవ స్థితి కాదు. అది లోకస్తులు అలా ఇవ్వచ్చు. కానీ ఆత్మీయులు అందరిని ఒకే రీతిగా సమానంగా ప్రేమిస్తూ ఐక్యత కలిగి ఒకే భావంలో అందరిని ఒకే సమానంగా చూడాలి. ఇది క్రైస్తవ ఆత్మీయ జీవితం. కానీ ఆ రోజు అలా జరగల. తాను కాచుకుంటున్న గొర్రెలను బట్టి, తన వృత్తిని బట్టి దావీదును దూరంగా పెట్టారు. అన్నలు, తండ్రి అందరూ దూరంగానే పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే రక్త సంబంధులు విడిచిపెట్టారు. ఎవరు? రక్త సంబంధులు విడిచిపెట్టారు. గల కారణం ఏంటి? ఎక్కడ ఆ సంభవం రాయబడి ఉంది మనందరికీ తెలుసు. అభిషేక్తుడైన సమూయేలు ఇంటికి భోజనానికి వస్తే, ఏమంటే మన ఇంట్లో కూటమి పెట్టుకున్నాం అనుకోండి, అందరిని పిలుస్తామా? పిలుస్తాంగా. అన్నని పిలుస్తాం, అక్కని పిలుస్తాం, పెద్దవాళ్ళని పిలుస్తాం, ఇరుగు పొరుగు వారిని పిలుస్తాం. కారణం అభిషేక్తులు వస్తున్నారు కాబట్టి వారి నోటి మాట ఏదైనా దీవెనకరంగా మార్చబడుతుందేమోనని. మరి అంత గొప్ప దైవజనుడైన సమూయేలు ఇంటికి వస్తే అందరూ చేరారు, కానీ ఎవరిని పిలవలేదు? దావీదు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో దావీదు ఎన్నికలేడు, తండ్రికి కూడా ఎన్నికలేడు. ఎవరు ఎన్నిక చేయలేని పరిస్థితుల మధ్య, అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల మధ్య ఉన్న దావీదు జీవితంలో అద్భుతం ఏంటో చెప్పమంటారా? దేవుడు విడిచిపెట్టలా. ఎవరి కోసం వేచి ఉన్నాడో తెలుసా సమూయేలు? ఎవరి కోసం? దావీదు కోసం. ఇంకెవరు లేరా నీ ఇంట్లో? ఉన్నాడయ్యా, కడసటి వాడు గొర్రెలు కాపరి, పొలములో గొర్రెలు కాచుకుంటున్నాడు. అతని వచ్చే అంతవరకు అభిషేకం కలిగిన సమూయేలు ఏమండి వేచి ఉన్నాడంట. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టలేదు అనటానికి ఇదే నిదర్శనం. లోకంలో ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు, ఎన్నటికీ విడిచిపెట్టడండి. ఈరోజు నీవున్న స్థితిని బట్టి నువ్వు అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు. నువ్వు చేస్తున్న చిన్న వ్యాపారాన్ని బట్టి రక్త సంబంధాల నుండి నీకు దూరంగా ఉండొచ్చు. నీవున్న పరిస్థితిని బట్టి నా అనుకున్న వారందరూ నేను ఎన్నిక చేయక నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ నిన్ను కోరుకున్న దేవుడు ఎన్నటికీ నేను విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ముసలితనంలో తన బాల్యాన్ని తలంచుకుని ఈ మాట చెబుతున్నాడు. ఏమని తెలుసా? ఒకానొక రోజున నా అనుకున్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ నీతిమంతుల్ని మాత్రం ఆయన విడవలేదు. తన భక్తుల్ని ఆయన విడిచిపెట్టలేదు. ఒంటరిగా మిగిలిపోయాడండి దావీదు జీవితం. ఎందుకో కొంతమంది జీవితాలు ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అందరూ ఉంటారు కానీ ఒంటరితనమే మిగులుతూ ఉంటుంది చాలామంది జీవితంలో. దావీదు జీవితం అటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఏమన్నా అందరూ విడిచిపెట్టిన దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్టలే. లోకమంతా వెలివేస్తే, నా అనుకున్న వారందరూ దూరం చేస్తే, దావీదును దేవుడు విడిచిపెట్టకుండా ఏమండి మనుషుల వైపు, రక్త సంబంధాల వైపు కాకుండా దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు.